అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. మనం ఈ హస్తసాముద్రి గురించి చాలా వీడియోలు చేసాము. చాలా భాగాల వరకును 112 భాగాల వరకు. ఇది 113వ భాగం. ఎంత చెప్పుకున్నా ఇందులో తరగవు. ఎంత చెప్పినా ఇంకా ఉన్నది, ఎంతో కొంత ఉంది అనే నిరాశ మట్టుకు ఉంటుంది. ఇది హస్తసాముద్రంలో ఉన్న విశేషం. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి మారుతుంటాయి చిన్న రేఖలు. ధనరేఖ, విద్యరేఖ, ఉద్యోగ రేఖ, ఇలాంటివన్నీ వివాహ రేఖ, ఇలాంటివన్నీ 6 మాసాలకు ఒకసారి మారుతుంటాయి. 6, 7, 8 మాసాలు 10 నెలల లోపు మారుతుంటాయి. మనం చేసుకున్న పనులను బట్టి, మంచి పనులను బట్టి, చెడ్డ పనులను బట్టి, దేన్ని బట్టి అయినా అవి మారుతుంటాయి. చెడ్డగా అయితే చెడుగా మారుతాయి, మంచిగా అయితే మంచిగా మారుతాయి. అలాగే పెద్ద రేఖలు కూడా ఉన్నాయి. జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ, ఇది హృదయ రేఖ. ఈ రేఖలు ఈ విధంగా ఉంటాయి. ఈ రేఖలు మట్టుగా 10 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. 10 సంవత్సరాలు లోపు మారవు, 10 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. ఈ 3 రేఖలు. మిగతా రేఖలు చేతిలో ఎన్నున్నా ఆ రేఖలు మట్టుగా 10 నెలలకి, 9 నెలలకి ఒకసారి మారుతుంటాయి. అవి అందుచేత చేతిలో హస్తసాముద్రిగా ఎంత చెప్పినా 10 నెలల తర్వాత ఇంకా మారవచ్చు. సంవత్సరం తర్వాత 10 నెలలు అనుకోండి, సంవత్సరం అనుకోండి, సంవత్సరం తర్వాత ఇంకా మారవచ్చు. అందుచేత ఎంత చెప్పినా ఇంకా ఉన్నది అనేసి ఒక నిరాశ అనేది మట్టుగా హస్తసాముద్రికలో. హస్తసాముద్రిక జ్యోతిష్యంలో ఏదైనా శిలక జ్యోతిష్యం అయినా, పుట్టుమచ్చల శాస్త్రం అయినా, గణిత శాస్త్రం అయినా, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఏవైనా ఎంతో కొంత నిరాశ మట్టుగా ఉంటుంది. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది పుట్టిన తేదీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. హస్తంలో అరచేతిలో ఉన్న రేఖలను బట్టి అతని జీవితం ఎలాగ ఉంటుంది అనేది చెప్పచ్చు. అది అందుచేత ఏవి అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, నక్షత్రం అవసరం లేదు, రాశి అవసరం లేదు, ఏది అవసరం లేదు. దీన్ని బట్టే అవి వెళ్తుంటాయి. ఎందుకంటే ఇందులో నవగ్రహాలు చేతిలో ఉంటాయి. గురువు, శని, సూర్యుడు, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు, రాహువు, కేతు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఆ గ్రహాలను అనుసరించే కదా పుడుతుంటారు. గ్రహాలను అనుకూలం నుంచే పుడుతుంటారు. ఈ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయో చెడ్డగా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి ఆడి జాతకుడు ఏ జాతకుడు అనేది తెలిసిపోతుంటుంది. అది ఆ విధంగా ఉంటుంది. ఈ 3 రేఖలు ఉంటాయి. ఇప్పుడు మనం జీవిత రేఖ గురించి తెలుసుకుందాం. ఈ 2 రేఖలు వదిలేద్దాం. ధనరేఖ కూడా ఇలాగ ఉంటుంది. ఇంకా చాలా రేఖలు ఉంటాయి. విద్యరేఖ ఇక్కడ ఉంటుంది, ఈ 2 మధ్యలో. ఉద్యోగ రేఖ ఇక్కడ ఉంటుంది. ఇలాగ రకరకాల రేఖలు ఉంటాయి అనుకోండి. ఇవన్నీ చాలా వీడియోలో చెప్పాను, ఇంకా చెప్తాను. ఇది ఈ విధంగా ఇక్కడి నుంచి ఈ కుజస్థానం నుంచి ఇక్కడ వరకు, ఈ కేతుస్థానం వరకు వచ్చి ఇందులో ఈ మనీ దీనిలో కలిస్తే 100 సంవత్సరాలు, కరెక్ట్గా 100 సంవత్సరాలు అన్నమాట. 100 సంవత్సరాలు బతుకుతారు. ఇలా కాకుండా ఇంకా జీవిత రేఖలో అనేకమైన రకరకాలుగా ఉంటుంటాయి. రకరకాల విన్యాసాలతో జీవిత రేఖ ఉంటుంది. ఒక రకంగా ఉండదు. మన జాతకం బట్టి, అతని పూర్వజన్మ చేసిన సుకృతాలను బట్టి అనేక విధాలుగా జీవిత రేఖ మారుతుంటుంది. పుట్టుకతోనే వస్తుంటుంది. ఆటోమేటిక్గా పెద్దయినా మారుతుంది. లేకపోతే 2 చేతుల్లో కూడా ఒకలాగా ఉండవు. కుడి చేతిలో ఒకలాగా ఉంటుంది, ఎడమ చేతిలో ఒకలాగా ఉంటాయి. 2 చేతుల్లో ఒకలాగా ఉండవు. ఎడమ చేతిలో పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఎడమ చేతిలో ఉంటుంది. అది పుట్టుకతోనే అలా ఉంటాయి, అవి మారవకూడదు. కుడి చేతిలోనివి ఈ జన్మలో చేసుకున్న పుణ్యఫలాలను బట్టి 2 ఒకలాగే పుట్టేటప్పుడు ఉంటాయి, కానీ తర్వాత కుడి చేతిలో మారుతుంటాయి. ఎడమ చేతిలో మారవు, కుడి చేతిలో మారుతుంటాయి. ఆ విధంగా ఉంటాయి. అది జీవిత. ఇక్కడి నుంచి బయలుదేరి ఇలాగ బయలుదేరుతుంది ఒక రేఖ. ఇలాగొచ్చి ఇలాగ వస్తుంది. ఇది 110, 120 సంవత్సరాలు ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది.
ఈ విధంగా కూడా ఇలాగ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా బయలుదేరి మణికట్టు మీద నుంచి చేతి బొట్టల వేని వరకు ఇలాగ ఉంటుంది. ఇది కూడా 120 సంవత్సరాలు, 125 ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆయుష్ పరిమాణాలు తగ్గిపోయింది, కానీ లేకపోతే ఇదివరకు కొన్ని యుగాల కిందట త్రేతాయుగం, ద్వాపరయుగం అయితే 200 సంవత్సరాలు, 300, 500 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు మనుషులు. ఇప్పుడు రాను రాను కలియుగం వచ్చిన తర్వాత ఆలోచనలను బట్టి, చేసుకున్న పనులను బట్టి తగ్గిపోతుంటుంది వయసు, ఏజ్ తగ్గిపోతుంది. అందుకే 100 సంవత్సరాలు కూడా ఉండడం లేదు. ఇప్పుడు 70 సంవత్సరాలు ఇలాగ ఉంటుంటుంది. అందుచేత పూర్తిగా మనం అందుకే 120కి 125కి వేసుకుంటాం, అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. వేసుకుందాం. ఈ విధంగా కూడా ఉంటుంది. తర్వాత ఇది ఆయుష్ పరిమాణం. ఇదే ఆయుష్ రేఖ ఇక్కడికి వచ్చి ఆగిపోయింది అనుకోండి. 75, 65, 70 వయసు కరెక్ట్గా ఎవరూ చెప్పలేము. ఏ జాతకుడు, ఏ జ్యోతిష్యుడైనా ఎవడైనా చెప్పలేడు కరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని గడియల, ఇన్ని గంటలని, ఈరోజు అని ఎవరు చెప్పలేరు. ఒక 4-5 సంవత్సరాల డిఫరెన్స్, ఒక్కొక్కరు గట్టెలు 2-3 సంవత్సరాల డిఫరెన్స్ ఇలాగ ఉంటుంది. అంతేగాని కరెక్ట్ టైం అని ఎవరూ చెప్పలేరు. ఆయుష్ పరిమాణం అది ఒక దేవుడికి తప్పించి ఇంకెవరికి తెలియదు. రేపు చచ్చిపోతాము అనేది ఒక దేవుడికే తెలుసు. రేపు ఏం జరుగుతుంది అనేది ఈ క్షణం మారితే ఇంకొక గంట తర్వాత ఏం జరుగుతుంది ఏ మానవులకు కూడా తెలియదు. అటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు. ఆ ఋషులు, ఆ సప్త ఋషులు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని ఇలాంటి వాళ్ళు తప్పించి మామూలు మానవులకి ఎవరికి రేపు చచ్చిపోతారని నుంచి, రేపు ఈ గంట పోయిన తర్వాత ఏదైనా ప్రమాదం జరుగుతుందని ఎవరికి తెలియదు. వచ్చిన తర్వాత మటుకు చెప్తారు అందరూ. వరదలు వచ్చాయి, ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత వరదలు వచ్చాయి మేము ఇంతకుముందే చెప్పాము అని అంటారు. కానీ ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఇంతకుముందు వరదలు వస్తాయి, కృష్ణా నదికి వరదలు వస్తాయి అని చెప్పలేదు, గోదావరి నదికి వరదలు వస్తాయి ముందుగా ఎవరు చెప్పరు. వచ్చిన తర్వాత మట్టుగా మేము ఇంతకు ముందే చెప్పాము, మీరు జాగ్రత్త పడలేదు అని చెప్తుంటారు. అది అందుచేత ఎవరికి కరెక్ట్ అది 65, 70 మినిమం. ఇక్కడి నుంచి రేఖ ఇంకొకటి రావచ్చు. ఇలాగ కొంతమందికి ఉంటుంది, అందరికి కాదు, కొంతమందికి ఉంటుంది. ఇలాగ ఉంటుంది. ఇలాగుంటే ఇక్కడ మట్టుగా ఇక్కడ 65, 75 అయినా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. యాక్సిడెంట్లు, కారు యాక్సిడెంట్లు, బండి యాక్సిడెంట్లు ఏవో జరిగితే చాలా ప్రమాదం జరుగుతుంది. జరిగిపోయి ఇక్కడి నుంచి జీవితం ఈ విధంగా అయినా జీవితం సరే. లేకపోతే ఒకటి ఇక్కడ కానీ ఒక చతుర్భుజం కానీ ఇలాగ కానీ ఉన్నట్టుగా ఉంటే ప్రమాదం అయితే జరుగుతుంది. కాలో చెయ్యో ఏదో జరుగుతుంది, కానీ మనిషి మట్టుకు చచ్చిపోడు, బతుకుంటాడు. 100 సంవత్సరాల జీవితాంతం బతుకుంటాడు. ఏదో ఒక విధంగా కంచం మీద ఏదో ఒక ఉంటూ ఉంటాడు. ఈ విధంగా ఉంది. ఇది కాకుండా ఇక్కడ పూర్తి కట్టవి ఇక్కడి నుంచి ఇలాగ ఉంటుంది. ఇది కూడా ప్రమాదమే. ఇది కూడా ఇక్కడి నుంచి ఏవో యాక్సిడెంట్లో ఏదో మటుకు మనిషి మటుకు ఉండటం. దీనికి కూడా ఒక మార్గం ఉంది. దీనికి కూడా ఒక చతుర్భుజం ఇలాగున్నట్టుగా ఉంటే అది ఎల్డింగ్ చేసినట్టుగా అనమాట. ఇంజిన్కి ఎల్డింగ్ చేస్తారు కదా, ఆ విధంగా అలాగుంటే ఎల్డింగ్ చేస్తే దెబ్బలు తగిలితే కానీ బతికే ఉంటాడు, హాస్పిటల్లో ఉంటాడు. ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు అమెరికాలో. ఇక్కడ మనుషుల ముక్కలు కోసేసి మళ్ళీ అతికించేసి బతికించేస్తుంటారు. అందుచేత బతుకుతాడు. ఈ విధంగా లేకపోతే బతకడు. ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది డాక్టర్లు అమెరికా కాదు రష్యా డాక్టర్లు అయినా బతికించలేరు ఈ విధంగా ఉంటే. కానీ ఇక్కడ ఒక చతుర్భుజంగానే ఉంటుందంటే కంపల్సరీ అడిపోతాడు. అది కాక ఇక్కడ చిన్నది ఆడ అదృష్టం కూడా దేవుడు ఇచ్చిన వరంలాగా ఇక్కడ ఒక రేఖ లగ్గానే ఉన్నట్టుగా ఉన్నాయి. దెబ్బలు తగిలితే అన్నీ ఉంటాయి, ప్రమాదం జరుగుతుంది, కానీ బతకడం మట్టు బతుకుతాడు. ఆ విధంగా ఉన్న బతుకుతాడు, ఈ విధంగా ఉన్న బతుకుతాడు. ఇది ఇంకా జీవిత రేఖ అడ్డదిడ్డంగా ఉంటుంది. ఇలాగ కొంగర్లాగా ఏమిటో తెలియదు అనమాట. ఆ విధంగా ఉంటుంది. చాలా కొంతమందికి ఉంటుంది, అందరికి ఉండవు. ఒకరోజు బాగోవడం, ఒకరోజు బాగోకపోవడం, ఒకరోజు హాస్పిటల్ ఉండడం, హాస్పిటల్ వచ్చిన వెంటనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం.
ఈ రేఖ అలాగుంటుంది అన్నమాట. ఇదే రేఖ ఇక్కడ కుజస్థానంలో బయలుదేరి ఈ కేతు స్థానంలో కాకుండా ఇక్కడికి వచ్చి ఇలా ఇక్కడ తిరుగుతుంది, చంద్రస్థానంలోకి వెళ్తుంది. చంద్రస్థానంలోకి వెళ్తుంది. ఇక్కడ వరకు బాగుంటుంది. ఇక్కడి నుంచి ఏదో ఒక నిరాశ, నిస్పృహ, ఒక రోజు ఒకలాగా ఉంటాడు, ఒక రోజు ఒకలాగా ఉంటాడు. ఆ విధంగా జీవితం గడుస్తుంది అన్నమాట ఇతనికి. అలాగా ఏమిటని తెలియదు, ఎవరి మీద ఒకరి మీద ఆధారపడి ఉండాలన్నమాట జీవితం అంతా. ఈ విధంగా కూడా ఉంటుంది. అనేక రకాలుగా ఉంటుందండి జీవిత రేఖ, ఒక రకం కాదు. ఇవన్నీ చూసుకుంటే జీవితం ఎలాగుంటుంది, జీవితంలో ఏది లేకుండా తిన్నగా నిదానంగా ఒక ధనుసాకారంగా ఏ ఆటంకాలు లేకుండా ఉంటే జీవితం హ్యాపీగా వెళ్ళిపోద్ది అన్నమాట. ఎక్కడ ఇవి ఉండవు, సుఖంగా వెళ్ళిపోద్ది. ఏ హాస్పిటల్లో ఉండవు, ఏవి ఉండవు. అలాగుంటుంది. ఇలాగుంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ 2 పాయిల్లాగా ఇరబడుతుంది, లేకపోతే 3 అయినా అవుతుంది. ఈ విధంగా కూడా ఉంటుంది. 2 ఉంటుంది, ఒక్కొక్కరు 3 ఉంటుంది. 2 వేసుకుందాం, మరి 3 ఎందుకు. ఇలాగ వేసుకున్నా ఇక్కడ వరకు 75-80 సంవత్సరాల వరకు పర్వాలేదు. ఆ తర్వాత ఎదిగి అనారోగ్యం అయిపోయి మంచం మీద ఉండి ఏదో ఒక విధంగా ఈ మిగతా జీవితం అనారోగ్యంగా గడుపుతున్నమాట. ఇది ఈ విధంగా ఉన్నట్టు. ఇక్కడ పాయలు అయిపోయాయి. ఈ పాయలు మీదకుంటే పర్వాలేదు. ఈ పాయలు ఇక్కడ కానివ్వండి ఇలాగున్నా చాలా మంచిది, జీవితంలో అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ కిందన మట్టుగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అవి చూసుకోండి. మీద ఉన్నా పర్వాలేదు, కిందన ఉండకూడదు. ఇది ఈ విధంగా ఒకటి ఉంటుంది. ఇదే జీవిత రేఖకి దాని పక్కన వెళ్ళే తిన్నగా ఇంకొక జీవిత రేఖ ఉంటుందండి. ఇది సహజంగా ఎవరికి ఉండదు. 1,00,000 మందికి ఒకరికి ఉంటుంది. 1,00,000 మందికి. అది దేవుడు ఇచ్చిన వరప్రసాదం లాంటిది. దీని గురించి చెప్పాలంటే చాలా ఇదన్నమాట, టైం తీసుకుంటుంది. ఈ రేఖకి ఇది తోడనమాట. ఇక్కడ ఏది జరిగినా, ఏ ప్రమాదం జరిగినా, ఇక్కడ ముళ్ళు ఏదైనా, ఏ వంకర డెంకర్లాగా ఈ రేఖ ఉన్నా, ఎలాగున్నా ఈ రేఖ మట్టుగా రెండో జీవిత రేఖ అంటారు, కుజరేఖ అంటారు. ఇది మట్టుగా కాపాడుతుంటుంది. జీవితం మొత్తం అతనికి కాపాడుతుంది. సపోజ్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బస్సులో ఒక 20 మంది వెళ్తుంటారు, లేకపోతే 50 మంది. బస్సు తిన్నగా వెళ్ళిపోయి లోయలో పడిపోద్ది. ఆ బస్సులో ఈ రేఖ ఉన్నాడు ఒకడు ఉంటాడు. వాళ్ళదే కానీ మగోడు కానీ, ఆడదానికైతే ఎడం చేతిలో, మగోడికైతే కుడి చేతిలో చూసుకోవాలి. ఈ రేఖ ఉన్నాడు కానీ ఉన్నట్టుగా ఉంటే మొత్తం 40 మంది చచ్చిపోతారు. అందులో ఉన్న బస్సులో ఉన్నవాళ్ళు, డ్రైవర్ తన సహా అందరు. ఈడికి మట్టుకు చిన్న దెబ్బ కూడా తగలదు. అది ఈ రేఖ యొక్క విలువ. ఇది దేవుడిచ్చిన వరప్రసాదం అంటారు. పూర్వజన్మ చేసిన సుకృతం ఏటో కానీ దేవుడు మనిషి దగ్గరికి వచ్చి కాపాడు కదా. ఇలాంటి రేఖలన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు మంచి వాళ్ళకి. అది కానీ ఒకటి, ఈ రేఖ ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ప్రమాదాలు జరుగుతుంటాయి. జరగడం మట్టుగా జరిగినా ఏమి అవ్వదన్నమాట. ఇలాంటి వాళ్ళు అగ్నిమాపక దళాల్లోనూ, ఫైర్ యాక్సిడెంట్సిన ఉద్యోగాల్లోనూ, అలాంటి పెద్ద పోలీసు ఉద్యోగాల్లో, ఇది మిలిటరీ, ఆర్మీ, నేవీ ఇలాంటిలోనే ఇలాంటి రేఖ ఉన్న వాళ్ళు సహజంగా చేస్తుంటారు. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి. జరిగినా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి రేఖ అది. ఈ పక్క ఎలాంటి రేఖ ఉన్నాయి, ఇక్కడ అడ్డు గీతలు ఉన్నాయి, లేకపోతే ఇంటూలు ఉన్నాయి, ఇవన్నీ చెడు రేఖలే. ఏమున్నాయి, ఇది కాపాడుతుంది. రవ్వంత కూడా ఈ జాతకుడికి ఈ రేఖ ఉన్నప్పుడు ఏమీ అవ్వదండి. అంటే దగ్గరలో ఉండాలి రేఖ.
ఇంత దగ్గరలో ఉండాలి. ఇందులో ఎన్నో రేఖలు ఉంటాయి. సూర్య స్థానంలో, శుక్రస్థానంలో ఎన్నో ఉంటాయి రకరకాలు. కానీ ఈ రేఖ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ జాతకానికి ఎటువంటి ఆపదలు వచ్చినా తొలగిపోతాయి. అది ఈ జీవిత రేఖ గురించి. ఇంకా అందరికీ నమస్కారం, ఉంటాను. ఇంకొక భాగంలో ఇంకో విషయం చెప్పుకుందాం.